దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఇరాన్ మధ్య త్వరలో శాంతి ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలు, అంతర్జాతీయంగా ముడి చమురు దిగుమతులు దిగిరావడం పాజిటివ్ సెంటిమెంట్ కు కారణమైంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు రాణించాయి. సెన్సెక్స్ ఓ దశలో 1700 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 23,600 ఎగువన మూసింది. ఇక మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 9.7 లక్షల కోట్లు పెరిగి 452.33 లక్షల కోట్ల నుంచి 462.05 లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 74,709.27 పాయింట్ల వద్ద భారీ లాభాల్లోనే ప్రారంభమైంది. రోజంతా కొనుగోళ్ల మద్దతుతో సూచీలు కలకలలాడాయి. ఇంట్రాడేలో 75,608.02 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరకు 1,695.40 పాయింట్ల లాభంతో 75,527.95 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 461.30 పాయింట్ల లాభంతో 23,622.90 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 95.11గా ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే అండి. యుద్ధానికి ఎండ్ కార్డ్ పడబోతుంది అనే వార్తల నేపథ్యంలోనే మార్కెట్ లాభాలు ముగిశాయి అనుకోవచ్చండి. 100% అంటే ఓన్లీ వన్ సైడ్ వార్ లాగా ట్రంప్ చెప్పిన మాటలే చూసాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా వచ్చి బయటకు వచ్చి చెప్పలేదు, కానీ వాళ్ళు ఇరానియన్ స్టేట్ లింక్ న్యూస్ ఏజెన్సీలో వాళ్ళు రిపోర్ట్ చేసుకుంది ఏంటంటే అండర్స్టాండింగ్ బిట్వీన్ టెహరాన్ వాషింగ్టన్ కొంచెం అవుతోంది, శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తారని, బ్లాకేడ్ కూడా మాక్సిమం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కూడా ఒక 30 days లో ఓపెన్ అవుతుందని ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు వస్తున్నాయి. సో అఫీషియల్ గా వాళ్ళు బయటకు వచ్చి డిక్లేర్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. సో డెఫినెట్ గా ట్రెండింగ్ ఉంది కాబట్టి సో ఇట్స్ పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు. ఎప్పటి నుంచో చూస్తున్నాం రియల్లీ మార్కెట్ ఇంత 500 పాయింట్స్ 600 పాయింట్స్ అట్లా అంటే 23,622 23,500 రావడానికి చాలా గగనమైంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 23 నుంచి 23,500 పాయింట్లు, ఆ 500 పాయింట్లోనే ఎక్కువ కొట్టుమిట్లాడుకున్నాం విత్ హ్యూజ్ వాలటాలిటీ. సో ఇప్పుడు కదా మనం బయటకు వచ్చింది. సో డెఫినెట్ గా ఇది పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు. దాని అనుగుణంగా క్రూడ్ తగ్గింది బాగా. క్రూడ్ 86.22 అంటే మనకి సీజ్ ఫైర్ వచ్చినప్పుడు 85 ఉంది. సో బిలో 85 ఇట్ విల్ కమ్ డౌన్, ఇంకా కిందకి రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్ గా అది పాజిటివ్ గా ఏషియన్ కంట్రీస్ కి క్రూడ్ తగ్గితే బ్రహ్మాండం కాబట్టి సో అందరు కూడా ఇది యాక్సెప్ట్ చేస్తారు. క్రూడ్ ప్రైసెస్ ఇంకా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే జనరల్ గా ఏంటంటే గ్లోబల్ క్యూస్ కూడా మంచిగా ఉన్నాయి. సౌత్ కొరియా కానీ నిక్కీ కానీ అవన్నీ కూడా మార్నింగ్ నుంచి అన్ని కూడా సపోర్టింగ్ గానే ఉన్నాయి, ప్లస్ గా ఉన్నాయి. మధ్యాహ్నం మన మార్కెట్ కూడా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా పాజిటివ్ అప్పర్ సైడ్ ఉంది, కానీ అంత మూవ్మెంట్ లేదు. ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో 1 o'clock కి బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్స్ వచ్చినాయి, తర్వాత 1:15 కి నిఫ్టీలో మూవ్మెంట్స్ వచ్చినాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య మన ఐఎన్ఆర్ కూడా కొంచెం తగ్గుతోంది కదా, దాదాపుగా 96-97 వచ్చి ఆర్బీఐ ఆపరేషన్స్ మొదలుపెట్టింది. స్వాప్ ఆప్షన్స్ ఎఫ్సిఎన్ఆర్ వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడం, కానీ ట్యాక్స్ బెనిఫిట్ అంటే 3.5% ట్యాక్స్ ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు కనుక ఎఫ్డి కానీ డాలర్స్ కానీ మన బ్యాంకులో ఇండియన్ బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు ఇదివరకు 3.5% ఇంట్రెస్ట్ ఉండేది, దాన్ని 0% చేసింది. సో డాలర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి అన్నట్టు అంటే ఆర్బీఐ తన పని మొదలు పెట్టింది అనుకోవచ్చు ఒక రకం. అందుకని చిన్నగా దాదాపుగా ఇవాళ ఇప్పుడు చూస్తే 60 పైసా తగ్గి ఉంది. 60 పైసా మనకు స్ట్రాంగ్ అయినట్టు లెక్క సో డాలర్ మీద. సో అందుకని ఇవాళ ఇన్ఫ్లేషన్ ఉంది మనది. సో ఈ ఈవినింగ్ ఇన్ఫ్లేషన్ మంది కూడా వస్తుంది. మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి పెద్ద బాధ లేదు. సో యుఎస్ ఫెడ్ రేట్స్ 16-17 ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారా తగ్గిస్తారా అనేది తగ్గించే ప్రసక్తి కనపడట్లేదు, కానీ వాళ్ళ ఇన్ఫ్లేషన్ ప్లస్ లోనే ఉంది కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు కనుక పెరిగితే మెటల్స్ కొంచెం తగ్గుతాయి. అందుకే ఎవరైనా షార్ట్ టర్మ్ మెటల్స్ కొంచెం డౌన్ ట్రెండే ఉంది. లాంగ్ టర్మ్ అయితే మళ్ళీ పాజిటివ్ గా ఉంది, ట్రెండింగే ఉంటుంది. ఎందుకు అంటే ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ ఉన్నాయి. డాలర్స్ నుంచి ఈ మధ్య కాలంలో డాలర్ డిఫేమ్ అవుతుంది కాబట్టి డీ డాలరైజేషన్ అవుతుంది కాబట్టి
కన్వర్షన్ లో అది మన డాలర్స్ నుంచి గోల్డ్ కి వస్తున్నారు. ఆ కన్వర్షన్ 10% అయింది. అది కనుక ఇంకో 10% అయితే మేబీ డిసెంబర్ లోపల వాళ్ళు కన్వర్షన్ చేశారనుకోండి, దాని గోల్డ్ 2 లక్షలు రాదా అంటే రాదని చెప్పలేము. సో వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి ఆ కన్వర్షన్ అయినప్పుడు. ఎందుకంటే ప్లస్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మంచి పాజిటివ్ ఉంది. రూపాయి తగ్గింది మనకి. మెయిన్ ఇండియా విక్స్ కూడా తగ్గింది. వాలటాలిటీ ఇండెక్స్ కూడా దాదాపుగా 3-4 డేస్ నుంచి వాలటైల్ అంటే మార్కెట్ లో అన్సర్టనిటీ ఉన్నప్పుడు వాలటాలిటీ ఇండెక్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. క్లారిటీ వచ్చినప్పుడు మార్కెట్ దిక్సూచి డైరెక్షన్ తీసుకుంటది కాబట్టి అన్సర్టనిటీ కూడా తగ్గినట్టు వాలటాలిటీ ఇండెక్స్ తగ్గింది. సో డెఫినెట్ గా ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్. ఇది ట్రెండింగ్ ఉందా అంటే ఇది నిజంగా వాళ్ళిద్దరు కనుక అగ్రిమెంట్ సైన్ చేస్తే ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మండే మార్కెట్ అయ్యే లోపల, సో అప్పుడు ఏమవుతుంది మనకి డెఫినెట్ గా మండే కూడా ట్రెండింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ ట్రెండింగ్, ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత దాదాపుగా 1000 పాయింట్స్ అనుకుంటే 500 పాయింట్స్ ఇవాళే కనపడింది దాదాపుగా. మేబీ నెక్స్ట్ ఇంకొక 500 అగ్రిమెంట్ అయిన తర్వాత ఇంకో 500 పాయింట్స్ పెరిగే ఛాన్స్ కనపడుతున్నాయండి. ప్రభు గారు, మనం చూసుకుంటే గోల్డ్ సిల్వర్ కూడా ప్రస్తుతం లాభాల్లోనే ఉంది. ఏంటండి దీని సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? అది అంటే పడటం అనేది దాదాపుగా 6% పడింది గోల్డ్. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు రేపు పెరుగుతాయి, 16-17 ఫెడ్ మీటింగ్ ఉంది, అక్కడ పెంచుతారన్న ఉద్దేశం ఉన్నప్పుడు కొంచెం మళ్ళీ తగ్గుతాయి కదా. ప్రభు గారు రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు.